దేవుని వ్యవసాయం అది. ఎక్కడెక్కడ పంట ఉందో ఆ పంట దగ్గరకు వెళ్ళాలి, నీళ్లు పెట్టాలి, పురుగు మందు చల్లాలి, దానికి ఏ రకమైనది కావాలో అది నువ్వు చూసుకోవాలి. అది నువ్వు చేయవలసింది. ఆయన వ్యవసాయం, నువ్వు చేయవలసిన వ్యవసాయం, నువ్వు పండించవలసిన పంట. ఇవన్నీ మర్చిపోయారండి. ఇదంతా ఈరోజు క్రైస్తవ్యం మర్చిపోయింది. వాడి మీద వీడు, వీడి మీద వాడు బురజలుకోవడం, పనికిరాని చెత్త మాటలు మాట్లాడుకోవడం, పనికిరాని విషయాలు, 24 గంటలు పనికిరాని విషయాలు. అవన్నీ ఎందుకు పనికిరాని విషయాలు కాదు. అలాంటి మాటలు చెప్పి మొత్తం సంఘాన్ని ముక్కలు చేశారు. చెత్త మాటలన్నీ మాట్లాడుకొని నువ్వు పురుగుల మంది కొడతావేమో అనుకో, నిన్ను పంపిస్తే అక్కడ 2 పురుగులు ఎక్కించి వచ్చేస్తాను నువ్వు కదా. అలాగే ఉంది. ఏ రైతు చేయడండి బాబు నిజంగా. కనీసం ఒక్క పురుగునైనా చంపుతాడు. నువ్వు అలా కాదు, నువ్వు జోబీలోనే వేసుకొని వెళ్తావు మెల్లిగా. ఎక్కడ ఏదో 2-3 పురుగులు వదిలేసి, ఇది నిజమైన పురుగు వదిలేసావనుకో అంతే, అది అలా తిరుగుతుంటది ఆ పొలం అంతా. పెయిన్ టైపు. అక్కడ గోకేసి ఇక్కడ గోకేసి రాత్రి అంతా తిరిగేసి నీకు నెలా గిల్లి 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 నువ్వు కూడా చేతులతో ఇలాగనేసి ఇలాగేసి మొత్తం బక్రీసి జుత్తైనా లాగైతే కానీ అది నీకు దొరకదు. అలాంటి పురుగులు వదిలేశారండి బాబు. ఏ పని చెయ్యాలో అసలు నీకు పని తెలుసా? ఎవరితో పనో తెలుసా? ఎవరితో కలిసి పని చేయాలో తెలుసా? నువ్వు జత పని వాడవా, సైతాన్తో జత పనివాడు?